మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రూపాయలు 50,000కు మించితే పట్టుకునుడే, ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ పోలీసుల తనిఖీలు. 50,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పోలీసులు పట్టుకునుడే అంటూ 4వ పేజీలోని వార్త ఇది. నగదు రిలీజ్ కు ముగ్గురితో గ్రీవెన్స్ కమిటీ. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీటింగ్. సరైన ఆధారాలు చూపిస్తేనే వెంటనే రిలీజ్. రూపాయలు 10 లక్షలు దాటితే ఐటీకి అప్పగింత అంటూ వార్త. గ్రీవెన్స్ కమిటీ అంటూ వార్త. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీటింగు. సరైన ఆధారాలు చూపితే వెంటనే రిలీజ్ చేస్తాం, లేదంటే 10 లక్షలు దాటితే ఐటీకి అప్పగిస్తాం అంటూ వార్త. ఆదివారం సూర్యాపేటలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అంటూ వార్త ఇది. గేట్లు ఓపెన్ చేసినాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ గా రాజకీయం ఏంటో చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన 100 రోజులు పూర్తి కావడంతో పిసిసి ప్రెసిడెంట్ గా నా మార్క్ ఏంటో చూపిస్తానంటూ నిన్న చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. నిజాం నవాబుకు నకలు కేసీఆర్. 1948 సెప్టెంబర్ 17 లెక్కనే 2023 డిసెంబర్ 3 కూడా. కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి 1000 కోట్లలో ఉంది. పూర్తి స్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పవు. గత ప్రభుత్వ నాటి గంజాయి మొక్కను వేరేస్తున్నాం. గత ప్రభుత్వం నాటి గంజాయి మొక్కలను వేరేస్తున్నాం. ఐఎస్ ప్రవీణ్ కుమార్ కు టిఎస్పిఎస్సి చైర్మన్ గా ఆఫర్ ఇస్తే పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించాడు. కేసీఆర్ తో కలవడంపై ప్రవీణే జవాబు చెప్పాలని వ్యాఖ్య. ఆర్ఎస్ ప్రవీణ్ కు టిఎస్పిఎస్సి చైర్మన్ గా ఆఫర్ ఇస్తే పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించాడు. కేసీఆర్ తో కలవడంపై ప్రవీణే జవాబు చెప్పాలని రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసినాం. అసలు కేసీఆర్ ఏం చేసుకుంటాడో చేసుకొని ఆ తర్వాత పార్టీల నుంచి ఎక్కువ చేరికలు అనేటివి వస్తాయి అన్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పక్కన షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, పట్నం మహేందర్ తదితరులు అంటూ వార్త. మొత్తం మీద ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసిన ఏం చేసుకుంటాడు కేసీఆర్ చేసుకొని అంటూ నిన్న చెప్పడం జరిగింది. కాంగ్రెస్ లోకి ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం, సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ సమక్షంలో చేరిక అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయినట్టే. 99% బీఆర్ఎస్ పార్టీ ఇక భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది కనబడదు, కనుమరుగైపోతుంది అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఈవీఎంలలో రాజు ప్రాణం. ఈడీ, సిబిఐ, ఐటీ వ్యవస్థలే ఆయన బలం. ప్రధాని మోదీపై రాహుల్ పరోక్ష విమర్శ. ఓటింగ్ మిషన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ. ప్రజా మద్దతు తమకే ఉందని ధీమా. ముంబైలో ముగిసిన న్యాయ యాత్ర పాల్గొన్న ఇండియా కూటమి నేతలు. మొత్తం మీద ఈవీఎం మిషన్లలో రాజు ప్రాణం అంటూ ఆదివారం భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్ లో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అంటూ వార్త. మొత్తం మీద ఈవీఎంలను లేకుండా బ్యాలెట్ ని పెట్టాలి. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోదీ ప్రాణం ఆ ఈవీఎంలలో ఉంది అంటూ పరోక్షంగా మాట్లాడడం జరిగింది. నేడు జగిత్యాల మోదీ సభ ఏర్పాట్లు పరిశీలించిన బీజేపీ నేతలు. నేడు జగిత్యాలలో ప్రధానమంత్రి మోదీ సభ ఉంటుంది. 2వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రానికి వడగండ్ల ముప్పు. 4 రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు. వాతావరణ శాఖ వెల్లడి.
రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన టెంపరేచర్లు. ఆదివారం పొద్దున నుంచే మబ్బులు. 7 జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానలు. వడగండ్లతో పలు జిల్లాల్లో పంట నష్టం. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి ఆదుకోవాలని సర్కార్కు రైతులు వినతి అంటూ 2వ పేజీలో వార్త. రాష్ట్రానికి వడగండ్ల ముప్పు ఇంకా 4 రోజులు ఉందంట. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయినటువంటి వాతావరణ టెంపరేచర్లు. ఆదివారం పొద్దున్న నుంచే మబ్బులు. 7 జిల్లాల్లో కురిసిన వడగండ్ల వాన అంటూ వార్త 2వ పేజీలోని వార్త. ఆదివారం నిజామాబాద్ జిల్లాల్లో చెడగొట్టు వానలకు రాలిన మామిడికాయలు అంటూ ఇక్కడ చిత్రంలో వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీస్ కస్టడీలో ప్రణీత్ రావు. నుంచి చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి రహస్య ప్రాంతంలో విచారణ. ఎస్ఐబిలో విధులపై ఆరా. 2 రోజుల్లో కస్టడీలో ఎంక్వైరీ అంటూ 4వ పేజీలోని వార్త. ప్రణీత్ రావు మొత్తం మీద 4 దిక్కుల నుండి చిక్కుకున్నాడు. ఆయన మొత్తం మీద ఆయనని ఒక ఆఫీసర్ ని బలి చేసిర్రు. దీనికి చేసినటువంటి కర్త క్రియ కర్మ అనే రాజకీయ పెద్ద ఉద్దంటులు దీని వెనకాల ఉన్నారు. కానీ ఇక్కడ బలిక బకరా చేసింది ఒక పోలీస్ ని, అది ప్రణీత్ రావుని అంటూ వార్త. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం మీద ఇరుక్కుపోయిండు. కరెంట్ వాడకం 1.5 యూనిట్లు పెరిగింది. కరెంట్ వాడకం 1.5 యూనిట్లు పెరిగింది అంటూ వార్త. ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైగా సరఫరా. ఎండల తీవ్రత, అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్. పవర్ బ్యాంకింగ్ పాలసీలతో డిమాండ్ కు సరిపడ్డ సరఫరా చేస్తున్న డిస్కంలు అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద కరెంట్ వాడకం 1.5 యూనిట్లు పెరిగింది అంటూ వార్త వేసింది 2వ పేజీలోని వార్త. ఇది సిరిసిల్ల నేతన్నలకు సూరత్ లో శిక్షణ అంటూ 5వ పేజీలోని వార్త. కవిత అరెస్టుపై సుప్రీంకు లాయర్లతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు. ఈడీ ఆఫీసుల్లో కవితతో భేటీ. తొలి రోజు ఈడీ విచారణపై ఆరా. ఇయాల విచారణకు రావాలని విజయ్ నాయర్, అరుణ్ పిక్లైకి ఈడీ ఆదేశం. మొత్తం మీద ఈడీ ఉచ్చుల్లో కవిత ఇరికిందని చెప్పుకోవచ్చు. అంటే ఇది గత కొద్ది సంవత్సరాల నుంచి కవితపై అరెస్ట్ చేస్తాం, ఇగో అరెస్ట్ చేస్తాం, అగో అరెస్ట్ చేస్తాం అంటూ డెక్లాయించుకుంటూ వచ్చిర్రు. చిట్ట చివరికి మళ్ళీ ఎలక్షన్ల ముందే ఎలక్షన్ ఉందని కారణంతోనే బీజేపీ అరెస్ట్ చేసినట్టు ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏంటంటే ఇలాగే ప్రతిసారి ఎలక్షన్ల ముందు అదిగో పులి అదిగో తోక అన్నట్టు అరెస్ట్ చేస్తాం అంటూ చిట్ట చివరికి అరెస్ట్ చేశారు. కానీ ఈ అరెస్టు కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే అని రాజకీయ పండితులు, ఉద్దండులు అనుకుంటున్నటువంటి చర్చలు. దాంతో పాటు ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం బీజేపీకి ప్లస్ పాయింట్ అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి బీజేపీకి ప్లస్ పాయింట్ కాదు. బీజేపీ, బీఆర్ఎస్ 2 బి టీంలు అని ప్రజలు అనుకుంటున్నారు. దాంతో పాటు ఇప్పుడు కూడా ఇంకా బి టీమ్ గానే వ్యవహరిస్తుంది. ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ వేరైతే ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం మొత్తం జైల్లోకి వెళ్లేది. కానీ ఏదో తూతు మంత్రంగా తుమ్మకాయ మంత్రంగా మన కవితని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నది బీజేపీ అని ప్రజలు, విశ్లేషకులు అనుకుంటున్నటువంటి మాటలు. రాజకీయ నాయకులు, రాజకీయం తెలిసిన రాజకీయవేత్తలు అనుకుంటున్నటువంటి విషయాలు ఇవి. మొత్తం మీద కవిత కేసుతో ఇటు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, అటు కేసీఆర్ గాని వీళ్ళలో ఒక కొత్త అలజడి మొదలైంది, భయం అనేది మొదలైంది వీళ్ళకి అంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. ఇది 3వ పేజీలోని వార్త. ఇది ఇయాల్టి నుంచి 10th ఎగ్జామ్స్ అంటూ 5వ పేజీలోని వార్త. ఇది ఛాంపియన్
ఆర్సీబీ ఛాంపియన్ ఆర్సీబీ అంటూ 12వ పేజీలోని వార్త. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మార్పులు అంటూ 5వ పేజీలోని వార్త. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు అంటూ 5. చాంప్ ఆర్సీబీ WPL టైటిల్ తొలిసారి కైవసం, ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం అంటూ 12వ పేజీలోని వార్త ఇది. అకాల వర్షం రైతన్న ఆగం అంటూ వార్త ఇక్కడ. ఎండిన పంటకు మంటలు, రాళ్ల వానతో తంట అంటూ వార్త. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఇలా పంటలు ఎక్కడా లేవు. ఒకవేళ ఉంటే ఆ బావిల దగ్గరనో బోర్ల దగ్గరనో ఉండొచ్చు, కాదని అనట్లేదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రం మీద మొత్తము పంటలు ఇట్లా పచ్చగా ఉన్నాయి. కానీ అకాల వర్షంతో రాళ్ల వర్షంతో పంటలు అక్కడక్కడ ఈదురుగాలులతో అడ్డం పడిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఇలాంటి పంటలు ఉన్నాయి. వాస్తవంగా నమస్తే తెలంగాణ పత్రికల్లో చూపిస్తున్నట్టుగా ఎక్కడో ఒక కాడ అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇలా ఎండిపోయినాయని తప్పుడు వార్తగా చూపించింది. ఇప్పటి వరకు తప్పుడు వార్తగానే చూపించింది. వాస్తవంగా పక్కన వేసి ఇప్పుడు మళ్ళా దొరికిపోయింది నమస్తే తెలంగాణ పత్రిక. అకాల వర్షంతో రాళ్ల వర్షంతో ఈదురుగాలులతో పంట అనేది అడ్డం పడిపోయింది. వాస్తవంగా ఇలా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని రైతులందరూ అనుకుంటున్నారు, ప్రజలు కూడా అంటున్నమాట ఇది. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య అంటూ జనగామ జిల్లాలో విషాదం, కోతులాబాద్ లో విషాదం అంటూ వార్త ఇది. పాలమూరుకు బ్రేక్, ప్రాజెక్టులు అనుమతుల ప్రక్రియను నిలిపివేసిన కేంద్రం అంటూ వార్త ఇది. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే, సర్కారుకు తేల్చేసిన కేంద్రం జలశక్తి శాఖ, సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబులు అంటూ వార్త వేసింది ఇక్కడ. ఆర్టీఐతో వెలుగులోకి సమాచారం అంటూ వార్త. నేడు బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్, పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ లో చేరుతున్నా, ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటా, వాళ్ళ కలలను నిజం చేసే దిశగా ప్రయత్నిస్తా. ఎక్స్ లో ఆర్ఎస్ ప్రవీణ్ వెల్లడి అంటూ 8వ పేజీలోని వార్త. మొత్తం మీద ట్విట్టర్లో ఏదైతే ట్విట్టర్ ఉందో ఆ ట్విట్టర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇది నేడు బీఆర్ఎస్ పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక సచ్చిన పాము లాంటిది. ఆ బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భూతాళానికి చేరినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అక్కడ వెళ్ళి మీరేం చేస్తారు సార్? బీఎస్పీ పార్టీలో మీకు ఇంతనో అంతనో గౌరవం ఉండే, ఆ గౌరవం కాస్త తగ్గిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఆ దళితులు కూడా నమ్మే ప్రసక్తిలో లేరు అని ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. ఆర్ఎస్ ప్రవీణ్ గారి నిర్ణయం అది ఎవరి నిర్ణయమో, ఎవరి లాభం కోసమో, ఎవరి స్వలాభం కోసమో ఆయనే చెప్పుకోవాలి అంటూ 2 గంటలు వెయిటింగ్, స్పీకర్ కలవలే అంటూ వార్త. దానంపై అనర్హత వేటు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందం, ఫోన్ చేసిన అందుబాటులోకి రాలేదు, సీఎం ఒత్తిడే కారణం, పాడి కౌశిక్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త. 2 గంటలు వెయిటింగ్ చేసిందట పాడి కౌశిక్ రెడ్డి, స్పీకర్ కల్వలే అంటూ వార్త ఇది. నియామకాలు నిలిచేనా అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ఎన్నికల కోడ్లో గురుకుల పోస్టింగ్లపై సందిగ్ధత, అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం, అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు, ట్రిబ్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు, అడ్హాక్ పద్ధతిలో పోస్టింగ్లు ఇవ్వడమే మార్గం అంటూ వార్త ఇది. 8వ పేజీలోని వార్త.
5 నిమిషాలు ఆలస్యమైన ఓకే. ఎస్ఎస్సి విద్యార్థులకు గ్రేస్ టైం. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అంటూ 2వ పేజీలో. నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త. కంటెంట్ అఫిడవిట్ దాఖలు. అంటూ 3వ పేజీలోని వార్త. అక్రమ కేసులపై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్. ఈడీ అధికారుల అన్ని ప్రశ్నలకు కవిత సమాధానం. ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు అంటూ 3వ పేజీలోని వార్త. ఎంపీలు దొంగలైతే మీరెలా చేర్చుకుంటారు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. వారంటీ లేని 6 గ్యారంటీలు, చట్టబద్ధత హామీ ఏమైంది అంటూ వార్త ఇది. జేఈఈ నీట్ పరీక్ష యథార్థతం అంటూ 7వ పేజీలోని వార్త. క్యాటరాక్ట్ కు సరైన మందు పసుపు అల్లం. మొత్తం మీద కవిత అరెస్టు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త అలజడిని సృష్టించింది. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులో కూడా కొంత భయం మొదలైందన్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్